వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్జీ రివ్యూస్. సో గైస్, ఈరోజు మన మూవీ రివ్యూ వచ్చేసి అందరు ఆల్రెడీ స్టార్టింగ్లో చూశారు కదా. సో ఎన్టీఆర్ గారి న్యూ మూవీ అండి దేవరా. సో ఈ సినిమాలో ప్లస్లు ఏంటి, మైనస్ ఏంటి, స్టోరీ లైన్ ఏంటి, ఇది పెట్టిన మనకి వర్తా కాదా, ఫ్యామిలీస్తో వెళ్ళొచ్చా లేదని టోటల్గా దీని గురించి అయితే డిస్కస్ చేసుకుందాము. సో మనం లేట్ చేయకుండా ల్యాగ్ చేయకుండా సినిమా స్టోరీలోకి అయితే ఎంటర్ అవుదాము. సో దానికంటే ముందు మన ఛానల్ రివ్యూ అంటే మన ఛానల్ ఇంట్రో అయితే వేసుకోవాలి కదా. సో ఛానల్ ఇంట్రో అయితే వేసుకుందాము. అండ్ ఇప్పుడు కొంచెం లేట్ అయింది, ఎందుకంటే నేను నైట్ మూవీకి వెళ్ళేసి మార్నింగ్ వచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని వీడియో అయితే చేస్తున్నాను. సో అందుకే లేట్ అయింది, లేకపోతే మార్నింగే నేను అప్లోడ్ చేసేవాడిని. ఎందుకంటే 1 o'clock సినిమా అయితే నాకు 4:30కి తీసుకున్నాను. 1 o'clock వెళ్తే చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది మొత్తం ఫ్యాన్స్ది, అందుకు నేను 4:30కి బుక్ చేసుకొని వెళ్ళాను. సో ఇంకా లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా సినిమా స్టోరీలోకి వెళ్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. సో గైస్, మనం వచ్చేసి సినిమా స్టోరీలోకి ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ సినిమా టైటిల్ గురించి మాట్లాడుకుందాము. సో దేవరా, ఈ దేవరా పేరు వచ్చేసి ఆల్రెడీ అందరికీ తెలిసిందే. సినిమాలో వచ్చేసి మన పెద్ద ఎన్టీఆర్ గారు అంటే మెయిన్ మన ఎన్టీఆర్ గారి పెద్ద అంటే కొడుకు తండ్రి ఇద్దరు ఉంటారు. సో తండ్రి పేరు దేవరా, కొడుకుని పేరు వర. సో రెండు కలిపేసి దేవరా అని పెట్టారు. ఈ సినిమాకి తగ్గట్టు ఈ టైటిల్ అయితే చాలా యాప్ట్గా అని చెప్పుకోవచ్చు, కరెక్ట్గా సెట్ అయింది. అండ్ ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటంటే మన ఎన్టీఆర్ గారు వచ్చేసి వాళ్ళ ఊరి వాళ్ళతో కలిసి కొన్ని తెలియకుండా స్మగ్లింగ్ చేస్తుంటారు అనమాట, కొన్ని దొంగతనాలు చేస్తుంటారు. ఈ దొంగతనాలు చేయడం అనేది ఇల్లీగల్గా ఉంటాయి. సో అదేమవుతుందంటే ఈ ఇల్లీగల్ పనులు వాళ్ళు మనీ కోసం చేస్తుంటారు, ఆ ఊరి వాళ్ళు బ్రతకడం కోసము మనీ కోసం ఈ ఇల్లీగల్ యాక్ట్ అయితే చేస్తుంటారు. దానివల్ల వాళ్ళ ఊరి వాళ్ళే కొంతమంది చనిపోతారు. దానికి మన ఎన్టీఆర్ గారు వచ్చి చాలా హర్ట్ అయిపోతారు. దానివల్ల ఏమవుతుందంటే అప్పటి నుంచి ఇక ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకూడదు, నా వల్ల ఇంకొకటి చనిపోకూడదు, వాళ్ళ చనిపోవడానికి రీజన్ నేను అవ్వకూడదు అని చెప్పేసి ఆయన ఒక డెసిషన్ తీసుకొని ఇలాంటి ఇల్లీగల్ పనులు ఏది చేయను, ఇప్పటి నుంచి ఎవరితో కూడా నేను చేపించను అని ఒక డెసిషన్ తీసుకొని ఆయన అయితే దీన్ని ముందు తీసుకెళ్తున్నాడు. సో కొంతమందికి ఇది నచ్చదు, మేము బ్రతకాలంటే మాకు మనీ కావాలి కాబట్టి ఈ తప్పుడు పని మేము చేసినా కూడా మాకు మనీ కావాలి. సో దీనికోసం ఏమవుతుంది, మన ఎన్టీఆర్ గారు వచ్చేసి అడ్డు ఉంటారు, ఆయన చంపేస్తే ఇది క్లియర్ అవుతుందని చెప్పేసి అనుకుంటారు. సో ఇదే అండి సినిమా స్టోరీ లైన్, దీని మీద నడుస్తుంది. అండ్ ఈ సినిమాలో వచ్చేసి మనం మెయిన్గా అంటే ఇంకా స్టోరీ లైన్ చెప్పొచ్చు, బట్ అది స్పాయిల్ చేయకూడదు, దాంట్లో రివీల్ అవుతాయి. సో అందుకు నేను వచ్చేసి నేను అక్కడే స్టాప్ చేశాను. ఈ సినిమాలో ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ అండి. ఈ సినిమాలో తండ్రిగా కొడుకుగా ఆయన యాక్టింగ్, లుక్, డైలాగ్ డెలివరీ చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. అండ్ RRR తర్వాత ఆయన కంబ్యాక్గా బాగా ఇచ్చారు. సినిమా ఎక్కడ కూడా తక్కువ చేయకుండా, ఆయనను మరీ ఓవర్గా చేయకుండా లిమిట్లో ఆయన కరెక్ట్గా వాడుకున్నారు డైరెక్టర్ గారు కొరటాల శివ గారు. అండ్ సెకండ్ వచ్చేసి సినిమాలో అనిరుద్ధ్ గారి మ్యూజిక్ అండి. ఎన్టీఆర్ గారు వచ్చే ఎంట్రీ సీన్లలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారండి, పీక్స్. నాకైతే చాలా బాగా నచ్చింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ సెకండ్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి థర్డ్ మాట్లాడుకుంటే ఈ సినిమా విజువల్స్ అండి. సో ఈ సినిమాలో విజువల్స్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ సెట్ డిపార్ట్మెంట్ వర్క్ కానీ, కెమెరా టేకింగ్ కానీ, ఎడిటింగ్ వర్క్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ సినిమాలో వచ్చేసి మెయిన్ మనం మాట్లాడుకుంటే ఎన్టీఆర్ గారు తండ్రి పోస్ట్లో ఉన్న తర్వాత సెకండ్ కొడుకుని పోస్ట్లోకి వచ్చేసరికి ఒక ఇన్నోసెంట్ ఫెలో అంటే పిరికివాడిగా యాక్ట్ చేశారు, అది చాలా బాగా నచ్చింది. అండ్ అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది ఏంటి ఈయన ఇంత పిరికోని లెక్క ఇది కాదే అని చెప్పేసి అనుకుంటారు, బట్ మన హీరో అది కాదని చెప్పేసి మనకు లాస్ట్లో రివీల్ అవుతుంది. సో అది ట్విస్ట్ మీకు రివీల్ చేయకూడదు. సో ఇంకా ఈ నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమాలో మనం ఎక్కడ చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి మనకు మొత్తం తండ్రి గారి పార్ట్ నడుస్తుంది, సెకండ్ హాఫ్ వచ్చేసి కొడుకుని పార్ట్ నడుస్తుంది. బట్ ఫస్ట్ పార్ట్లో వచ్చేసి మనకు ఫస్ట్ ఒక 20 minutes పక్కన పెట్టేసుకుంటే, ఎందుకంటే సినిమా స్టోరీ ఎంటర్ అవ్వాలి కాబట్టి 20 minutes పక్కన పెట్టేసుకుంటే తర్వాత సినిమా స్టార్ట్ అవుతుందండి, సూపర్గా ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ సీన్ ఉంటుంది, అది వేరే లెవెల్ ఇంకా. అండ్ సెకండ్ ఇంటర్వెల్ తర్వాత మనకు వచ్చేసి కొడుకుని పార్ట్ స్టార్ట్ అవుతుంది, కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన ఇన్నోసెంట్ పిరికివాడు కాబట్టి భయపడుతూ ఉంటాడు. ఇక్కడ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, మనకైతే నచ్చదు. బట్ ఎప్పుడైతే ఎండ్ ఆఫ్ ద వచ్చేసరికి మనకైతే ఒక ట్విస్ట్ ఉంటుందండి, వేరే లెవెల్ ఉంటుంది ఆ ట్విస్ట్. అండ్ ఇందులో వచ్చేసి ఎండ్లో మన జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చేసి షార్క్తో రైడ్ చేస్తారన్నమాట వాటర్లో. సో ఈ షార్క్తో పాటు రైడ్ చేసే సీన్ మాత్రం వేరే లెవెల్ ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ ఇందులో వచ్చేసి చాలామంది ఏమనుకుంటారంటే మన పెద్ద ఎన్టీఆర్ గారు వచ్చేసి చనిపోయినారు, సో వాళ్ళ కొడుకే ఉన్నాడు, సో వాళ్ళ పెద్ద డాడీ అంటే వాళ్ళ డాడీ మళ్ళీ తిరిగి వస్తారేమని చెప్పేసి ఒక మైండ్లో ఉంటారు. బట్ ఈ టాపిక్లో ఉన్నప్పుడు మాత్రం ఒక ట్విస్ట్ ఇస్తుందండి, మొబ్బు ఇడిపోతుంది అనమాట మొబ్బులందరికీ. ఎందుకంటే అందరు అనుకునేది ఒక లెక్క, బట్ రివీల్ అయిన తర్వాత మనకు అది ఇంకో లెక్క ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మనకు ఎండ్ ఆఫ్ ద షార్క్ది ఫైట్ సీన్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఈ సినిమాలో మనం ఇంకా మైనస్ ఒకటి చెప్పుకోవాలి ఏంటంటే సాంగ్ అండి, ఒక సాంగ్ మిస్ అయిపోయింది ఈ సినిమాలో. మెయిన్ ఏంటంటే ఈ సినిమాలో వచ్చేసి దావూదీ సాంగ్
కొర్రమీన రీసెంట్గా సాంగ్ రిలీజ్ కదా, ఆ సాంగ్ మాత్రం సినిమాలో అయితే కట్ చేశారండి. అది ఎందుకు కట్ చేశారో మాకు అర్థం కాలేదు. సో సినిమా నెక్స్ట్ టైం ఒకవేళ యాడ్ చేయొచ్చు, బట్ ఆ సాంగ్ ఉంటే బాగుంది అనిపించింది. ఇంకా ఎన్టీఆర్ గారి డ్యాన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది. అండ్ సాంగ్స్లో వచ్చేసి మెయిన్ దేవర సాంగ్ వచ్చేసి వినడానికి బాగాలేదు, అంటే వినడానికి మనకు అంతగా అనిపించకపోవచ్చు దేవరా సాంగ్ వచ్చేసి, బట్ విజువల్గా అయితే సినిమాలో మాత్రం ఈ సాంగ్ మాత్రం వేరే లెవెల్ ఇచ్చి పడేశారు. ఇంకా సాంగ్స్ అయితే చాలా బాగుందండి, ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. అండ్ జాన్వీ కపూర్ గారు ఉన్నారు కానీ పెద్దగా ఈ ఫస్ట్ హాఫ్లో అయితే యూస్ చేసుకోలేదు, మేబీ సెకండ్ హాఫ్లో ఉండొచ్చు. సో ఫస్ట్ హాఫ్లో ఆమెను పెట్టినంత వరకు అయితే చాలా బాగుంది. ఇంకా సినిమా అయితే ఎక్కడ వల్గారిటీ కానీ డబుల్ మీనింగ్ డైలాగులు కానీ ఎక్స్పోజింగ్ కానీ ఏది లేదండి. మీరు ఫ్యామిలీతో హ్యాపీగా ఈ వీకెండ్కి వెళ్ళి చూడాలంటే హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసుకోవచ్చు సినిమాని, ఎక్కడ కూడా మీకు మనీ వేస్ట్ అనిపించలేదు. సో సినిమాని పెట్టిన మనీకి వర్త్గా హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ కొరటాల శివ గారు వచ్చేసి ఆచార్య తర్వాత ఈ సినిమాతో సక్సెస్ అయితే కన్ఫర్మ్ వచ్చారండి, కంబ్యాక్ ఇచ్చారు. అండ్ పార్ట్ 2 వచ్చేసి మనకు కట్టప్ప లాగా అనిపిస్తుంది అనమాట. అంటే కట్టప్ప ఎందుకు చంపాడు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే ఉంటుందా, సేమ్ అలాంటి ఒక క్వశ్చన్ అయితే మనకు ఈ దేవరాలో ఎండింగ్లో మనకైతే వస్తుంది. సో అది ఎందుకు చెప్పాను ఏంటి అనేది మీకు తెలియాలంటే సినిమా వెళ్ళి చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. నేను చెప్తే కదా అని స్పాయిల్ చేసినట్టు ఉంటుంది. ఓకే, సో ఈ వీకెండ్కి అయితే పెద్ద హీరో సినిమా మీరు చూడాలనుకుంటే ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్ళి చూడాలండి. ఈ సినిమా అయితే ఎక్కడ కూడా మీకు డిసప్పాయింట్ చేయదు, ఫ్యామిలీకి బాగా నచ్చుతుంది. అండ్ ఎన్టీఆర్ గారి ఎలివేషన్స్ అండ్ డ్యాన్స్ కావాలనుకునే వాళ్ళు మాత్రం పండగ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ సినిమాలో ఒక ఫోక్ బీట్ ఉంటుందండి. ఎన్టీఆర్ గారు ఒక మ్యారేజ్లో డ్యాన్స్ చేస్తారు ఫోక్ బీట్కి, అది మాత్రం ఇచ్చి పడేశారు, వేరే లెవెల్గా డ్యాన్స్ చేశారు, చాలా బాగుంది. సో మీరు కూడా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, సో ఇంకా ఈ సినిమాలో చెప్పడానికి అయితే ఏమి లేదు, ఇంతకన్నా చెప్తే నేను మొత్తం స్పాయిల్ చేసినట్టు ఉంటుంది. సో మీరు వచ్చేసి థియేటర్కి వెళ్ళి సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీకెండ్కి మంచి సినిమా ఫ్యామిలీతో దేవర అయితే అవుతుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ మూవీ రివ్యూ నెక్స్ట్ ఛానల్ మాది. సో ఇంకొక మూవీ రివ్యూతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. ఇంకా ఈ వీడియో కానీ మీకు ఇక్కడ దాకా నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ కొంచెం గట్టిగా కొట్టి ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ టైం నేను ఏదైనా రివ్యూ పెడితే మీకు త్వరగా వస్తుంది. ఓకే, ఈ రివ్యూ కానీ నచ్చినట్టయితే మీకు ఫ్రెండ్స్ కూడా కొంచెం షేర్ చేసి నా ఛానల్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఓకే, సో ఇంకా నెక్స్ట్ మూవీ రివ్యూలో మళ్ళీ కలుస్తున్నాం అండ్ బాయ్.